మొత్తానికైతే పాన్ ఇండియా ట్రెండ్ అయితే మొదలైన తర్వాత అన్ని భాషల్లోనూ అందరూ అదే మంత్రాన్ని అయితే జపిస్తున్నారు. స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు షూటింగ్ స్టార్ట్ చేయకుండానే పాన్ ఇండియా మూవీ అని అనౌన్స్ కూడా చేస్తున్నారు. సో నిర్మాతలు కోట్లు అయితే కుమ్మరిస్తున్నారు అబ్బా దీనిపైన. సో భారీ తారాంగణంతో అత్యంత భారీ బడ్జెట్లతో సినిమాలు అయితే చేస్తున్నారు. అయితే అవన్నీ అంచనాలు అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి, అంతా ఫ్లాప్ అవుతున్నాయి. సో ఈ ఏడాదిలో బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టే పెద్ద సినిమా ఒకటంటే ఒకటి లేదు. అదే సమయంలో కంటెంట్ను నమ్ముకొని తీసిన చిన్న మీడియం రేంజ్ సినిమాలు మాత్రం సంచలనాలు అయితే సృష్టిస్తున్నాయి. కంటెంట్ కింగ్ అని చాటి చెప్పిన చిన్న చిత్రాలు ఈ ఏడాది అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలపై ప్రత్యేక కథనం. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ఫ్రెండ్స్ విజయ్నే. కంటెంట్ కింగ్ అనే మాట ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో పెద్ద హీరోల సినిమా అంటే చాలు ప్రేక్షకులు థియేటర్లో క్యూ కట్టేస్తున్నారు. సో కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆడియన్స్ తమ విలువైన సమయాన్ని, డబ్బును కేవలం బ్రాండ్ నేమ్ కోసం ఖర్చు చేయడానికి రెడీగా అస్సలు లేరు. సో వారికి ఇప్పుడు కావాల్సింది ఒక మంచి సినిమా, ఒక మంచి అనుభవం. ఈ విషయాన్ని ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని చిన్న సినిమాలు స్పష్టమైతే చేశాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్నో పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడగా మంచి కంటెంట్తో చిన్న బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు మాత్రం ప్రేక్షకుల మన్నలను పొంది ఘన విజయాలు సాధించాయి. భారీ హంగుల కంటే బలమైన కథే ముఖ్యమని చాటి చెప్పాయి. సో మొత్తానికైతే ఇటీవల విడుదలైన లిటిల్ హార్ట్ సినిమా తీసుకుంటే కేవలం అంటే 2.45 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని అయితే తెరకెక్కించారు. తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిందనమాట. సో బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ విజయం కేవలం ఆ సినిమాలోని కంటెంట్ వల్లే సాధ్యమైంది. సో మొన్న శుక్రవారం రిలీజ్ అయిన కిష్కింధపురి మిరాయ్ సినిమాలో పరిమిత బడ్జెట్తో నిర్మించినప్పటికీ తమ వినూత్నమైన కథాంశంతో థియేటర్ ప్రేక్షకుల్లో సరికొత్త అనుభవాన్ని అందించాయి. సో భారీ వసూలు రాబడుతూ దూసుకుపోతున్నాయి. సో ఈ ఏడాది సక్సెస్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, కోట్ లాంటి సినిమాలు కూడా లిమిటెడ్ బడ్జెట్తోనే తెరకెక్కాయి. గత ఏడాది వచ్చాక కా కమిటీ, కుర్రోళ్ళు, 35 చిన్న కథ కాదు వంటి చిత్రాలు కమర్షియల్ హంగులు లేకుండా ప్రేక్షకుల మనలను పొందాయి. సో ఇంకాస్త ముందుకు వెళ్తే బలగం, బేబీ, పద్మభూషణ్ వంటి విజయవంతమైన చిన్న సినిమాలు తెలుగులో కూడా ఉన్నాయి. ఈ ఏడాది అయితే వివిధ భాషల్లో చాలా సినిమాలు తమ కంటెంట్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. సో అంచనాలను మించి వసూలు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు అయితే తెచ్చిపెట్టాయి. సో కన్నడలో 5 కోట్ల బడ్జెట్తో తీసిన సూ ఫ్రమ్ సో సినిమాకు 130 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. సో మలయాళంలో 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కొత్త లోక చాప్టర్ 1 మూవీ 200 కోట్లకు పైగానే క్లబ్లో చేరిందనమాట. సో తమిళంలో 7 కోట్లతో రూపొందించిన టూరిస్ట్ ఫ్యామిలీ అంటే ఈ సినిమా 90 కోట్లు వసూలు చేసింది. రేఖా చిత్రం, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, డ్రాగన్ లాంటి మరికొన్ని పరభాష చిత్రాలు తక్కువ బడ్జెట్తో తెరకెక్కి ఎక్కువ లాభాలు అయితే ఆకర్షించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సైరా సినిమా 575 కోట్ల వరకు కలెక్షన్ అందుకుంది. కేవలం 15 కోట్లతో రూపొందించిన మహావతార్ నరసింహ చిత్రం 320 కోట్లు రాబట్టింది. ఇప్పుడు చెప్పుకున్న సినిమాలన్నీ కంటెంట్ను నమ్ముకున్నాయే తప్ప భారీ తారాంగణాన్ని, భారీ హంగులను అయితే నమ్ముకోలేదు. సో ప్రేక్షకులకి కావాల్సింది భారీతనం కాదు, సరికొత్త కంటెంట్. సో మనసును హత్తుకునే కథనాలని ఈ సినిమాలన్నీ నిరూపించాయి. ఓవైపు చిన్న సినిమాలు విజయాలు సాధిస్తుంటే మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి అబ్బా. సో 2025లో గేమ్ చేంజర్, సికిందర్, హౌస్ఫుల్ 5, L2 ఎంపురాన్, థగ్ లైఫ్, హరిహర వీరమల్లు మొదలుకొని మొన్నటి కూలీ, వార్ 2 వరకు అనేక పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ భారీ తారాగణం, భారీ సెట్లు, గ్రాఫిక్స్ హంగులతో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రాలు. వీటిలో 200-500 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఎన్నో అంచనాలు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర చేతులు ఎత్తేస్తాయన్నమాట. వాటికి చేసిన ప్రచారానికి పెట్టిన ఖర్చుకు తగ్గట్టు వసూలు రాబట్టలేకపోయారు మన వాళ్ళు. సో స్టార్ హీరోలు, అద్భుతమైన నిర్మాణ విలువలు ఉన్నప్పటికీ కథలో బలం లేకపోవడం వల్ల ఆడియన్స్ వాటిని రిజెక్ట్ చేశారు. సో మొత్తానికైతే ఇది సినిమా పరిశ్రమకు ఒక గుణపాఠం అనే చెప్పాలి. సినిమాకు ఎంత ఖర్చు పెట్టారనేది ప్రేక్షకులు చూడడం లేదు. వారికి నచ్చితేనే ఆదరిస్తున్నారు, లేదంటే తిరస్కరిస్తున్నారు అని చెప్పుకోవచ్చు స్పష్టంగా. సో ఇటీవల కాలంలో పెద్ద హీరోలు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి పాన్ ఇండియా మోజు ఒక కారణం అని చెప్పాలి. తెలుగులోనే కాదు అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పుడు పాన్ ఇండియా మంత్రాన్ని జపిస్తున్నారు. స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు పాన్ ఇండియా మూవీ అని ఫిక్స్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ మోజులో హీరోలను నమ్మి నిర్మాతలు వెనక ముందు చూసుకోకుండా బడ్జెట్లు అయితే పెంచుకుంటూ పోతున్నారు. ప్రాంతీయ చిత్రాన్ని కూడా పాన్ ఇండియాకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కథలో విషయం లేకపోవడంతో అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఖర్చు చేసిన కోట్లు బడ్జెట్ వెనక్కి రాబట్టలేకపోతున్నారు. సో దీంతో నిర్మాతలు తీవ్ర నష్టాల్లో చెవి చూడాల్సి వస్తుంది. సో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ నష్టాలు చూడాల్సి వస్తుంది. చెప్పుకున్న సినిమాలను గమనిస్తే బలమైన కథతో తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకుల్ని భలే అలరిస్తున్నాయి. హంగుల కంటే బలమైన కంటెంట్ ముఖ్యమని చాటుతున్నాయి. నిర్మాతలు, దర్శకులు, స్టార్ హీరోలు ఈ వాస్తవాన్ని గ్రహించి అవసరం ఉంది, పెద్ద హీరోల సినిమాలు అంటే భారీ బడ్జెట్తో నిర్మించాలనే ధోరణి కూడా మార్చుకోవాలి మీరు. సో కథను బట్టి బడ్జెట్ కేటాయించాలి. కథకు అవసరం లేని భారీ సెట్స్,
విఎఫ్ఎక్స్ ఖర్చు కొంచెం తగ్గించుకున్నాయా. సో హీరోలు సైతం భారీతనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తమ స్టార్డమ్ లెక్కలు వేసుకోకుండా సరైన కంటెంట్ దానికి తగ్గ బడ్జెట్ పెట్టేలా సినిమాలు చేస్తే పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుంది. సో L2 ఎంపురాన్ వంటి భారీ బడ్జెట్ చిత్రం చేసిన మోహన్ లాల్ తుడూరం వంటి తక్కువ బడ్జెట్ సినిమా కూడా చేశారనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ తెలుగు సినిమా స్థాయిని, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే చిత్రాలు నిర్మించకూడదని ఎవరు చెప్పడం లేదు. సో అలాంటి కథలు ఉంటే తప్పకుండా భారీ స్కేల్ రూపొందించాలి. కానీ పురిని చూసి నాకు వాత పెట్టుకోకూడదు కదా. సో ఒక సినిమా హిట్ అయింది కదా అని కంటెంట్ లేకపోయినా పాన్ ఇండియా అంటూ చేతులు కాల్చుకోవడం అవసరమా అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో మన దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని గ్రహించి కథ బలం ఉన్న చిత్రాలపై దృష్టి కేంద్రీకరిస్తే తెలుగులో మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం అయితే ఉంది. సో కంటెంట్ లేకుండా 100 కోట్ల బడ్జెట్తో పెట్టి ఒక సినిమా తీయడం కంటే అదే బడ్జెట్తో 10 చిన్న మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు తీస్తే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది, పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ఆ 10 సినిమాల్లో కనీసం 4-5 హిట్ అయ్యి నిర్మాత సంతోషంగా ఉంటాడు. సో నిర్మాత హ్యాపీగా ఉంటే సినీ కార్మికులు, సినిమాపై ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అప్పుడే ఇండస్ట్రీలో కార్మికుల సమ్మెలు లేకుండా అంత సవ్యంగా జరుగుతుందని నా నమ్మకం. సో ఏదైనా సినిమాకు కంటెంట్ ముఖ్యమనే విషయాన్ని మళ్ళీ రుజువు అవుతుంది. సో కంటెంట్ ఉంటే కటౌట్తో పని లేదని స్పష్టమవుతుంది. ప్రేక్షకులు ఇప్పుడు మరీ తెలివిగా ఆలోచిస్తున్నారు. కేవలం ప్రపంచానికి స్టార్ కటౌట్కు వారు లొంగడం లేదు. వారికి కావాల్సింది ఒక మంచి సినిమా, ఒక మంచి థియేటర్స్ ఎక్స్పీరియన్స్. 3 గంటల పాటు అవన్నీ మర్చిపోయి వారిని థియేటర్లో కూర్చోబెట్టగలిగే సినిమాలు చేయడం పైనే ఫిల్మ్ మేకర్స్ ఫోకస్ అయితే పెట్టాలి. సో భారీ హంగుల మీద కాకుండా ప్రేక్షకుల మనసును గెలిచే కంటెంట్ మీద దృష్టి పెడితే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. సో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఇలాంటి సినిమా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు వినాలనుకుంటే మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు కింద కామెంట్లు ఎలా ఉందో తెలపండి. నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్. బాయ్.